టాబ్లెట్ సాధారణంగా మనము తలనొప్పికి, ఒళ్ళు నొప్పులకి, అలాగే జ్వరానికి వాడుతూ ఉంటామండి. ఈ పారాసిటమాల్ అనేది అదర్వైజ్ ఇట్స్ ఎ సేఫ్ డ్రగ్. కానీ కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పారాసిటమాల్ టాబ్లెట్ శరీరంలోకి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కానీ, అలాగే లివర్కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఈ పారాసిటమాల్ నుంచి వచ్చే మెటబోలైట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల శరీరంలో లాక్టిక్ యాసిడ్స్ అంటే ఒక రకమైన విషపు యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలోని వివిధ మేజర్ అవయవాల మీద చాలా దుష్ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల పారాసిటమాల్ టాబ్లెట్ని ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, అలాగే పెద్ద వయసు, అలాగే లివర్ కానీ కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో అవసరానికి సరిపడా మోతాదులో మాత్రమే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన డోస్లోనే వాడుకోవాలి. సాధారణంగా నడి వయసు వాళ్ళకి, ఎలాంటి జబ్బులు లేని వాళ్ళు పారాసిటమాల్ను ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి. వీరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా కనిపించవు. కానీ చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళకి, అలాగే కిడ్నీ కానీ లివర్కి సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో ఈ పారాసిటమాల్ వివిధ మెటబోలైట్స్ యొక్క ఎక్కువ కాలం ఉండడం వల్ల, అలాగే లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల పారాసిటమాల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే విపరీతంగా కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం, అలాగే ఎక్కువ కాలం పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్నట్లయితే జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పారాసిటమాల్ను ఎక్కువ రోజులు తీసుకున్నట్లయితే స్టమక్ సంబంధించిన అల్సర్స్, అలాగే పేగుపూతకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పారాసిటమాల్ టాబ్లెట్ని ఎప్పుడైతే జ్వరం కానీ చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు 3 నుంచి 5 రోజుల వరకు తీసుకోవచ్చండి. అంతకు మించి తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన మోతాదు వరకే వాడుతూ ఉండాలి. అలాగే పారాసిటమాల్ కొన్ని రకాల డ్రగ్స్తో ఇంటరాక్షన్ కూడా చెందే అవకాశం ఉంది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత. అందువల్ల ఎక్కువ పాలీఫార్మసీ అంటే షుగరు, బీపీ, కిడ్నీ, హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు చాలా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ వాడుతున్న వారు అవసరమైన మోతాదులోనే, అవసరమైనంత వరకు మాత్రమే పారాసిటమాల్ టాబ్లెట్ని తీసుకోవాలి. ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాతనే పారాసిటమాల్ టాబ్లెట్ని 3 లేదా 5 రోజులకు మించి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.